నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరి ఆయన నిన్నే ఢిల్లీ వెళ్ళి వరుసగా ప్రధాని మోదీ అలాగే వివిధ కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. మొత్తానికి బిజీగా ఉన్నారు. అమరావతిపై అయితే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి అమరావతి గురించే ఇంపార్టెంట్గా మోదీతో అదేవిధంగా వివిధ కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. మరి ఇదిలా ఉంటే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే ఢిల్లీ పర్యటనలో రెండో రోజు అయిన ఈ రోజు ఆయన బిల్ గేట్స్తో భేటీ కానున్నారు. మరి ఈ భేటీ అయితే చాలా ఆసక్తికరంగా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఎన్నో పెట్టుబడులు పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల్లో ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా సహాయాలు అందించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ను కోరిన సంగతి తెలిసిందే. దావోస్ పర్యటనలో కూడా మనం చూసుకున్నట్లయితే బిల్ గేట్స్తో వీళ్ళు భేటీ అయ్యారు. మరి ఆ భేటీ అనంతరం మళ్ళీ ఈరోజు బిల్ గేట్స్తో మాట్లాడనున్నారు చంద్రబాబు నాయుడు గారు. మొత్తానికి ఈ భేటీ ఫలితం ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారనున్నాయని అయితే కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1995లో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ అపాయింట్మెంట్ కోసం చూశారు. అప్పట్లో బిల్ గేట్స్ ఏమన్నారో మనందరికీ కూడా తెలిసిందే. రాజకీయవేత్తలతో నేను మాట్లాడడం ఏంటి అని అనుకున్నారు. కానీ 15 మినిట్స్ టైం ఇచ్చారు. కానీ ఈ 15 మినిట్స్ టైం కాస్త 150 మినిట్స్గా మారింది. మరి 2.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ను టైం మరిచిపోయి కూడా ఆయన విన్న సంగతి తెలిసిందే. ఆనాటి రోజుల్లోనే ఆయన ఆశ్చర్యపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ అండ్ ఆయన క్యారీ చేసిన ల్యాప్టాప్స్, అప్పట్లో సైంటిస్టులు కానివ్వండి ఎవరికో టెక్నికల్గా ఉండేవాళ్ళు కూడా ల్యాప్టాప్స్ చెయ్యనటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ల్యాప్టాప్ యూజ్ చేయడం, ప్రెజెంటేషన్ ఇవ్వడం ఇవన్నీ చూసి కూడా ఆయన షాక్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి దాని ఫలితమే మనం ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ భేటీ అనంతరం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్ ఆ భేటీ ఫలితం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ని విస్తరించడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం కాబట్టి తర్వాత మొత్తం ఏ విధంగా హైదరాబాద్ రూపాంతరం చెందిందో కూడా మనం చూడవచ్చు. మరి ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా ఎన్నో పరిశ్రమలను తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడపాలని కూడా చూశారు. బట్ అది కొంతమేర సాధ్యమైంది 2014 నుంచి 2019 వరకు. మరి 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో కూడా అందరికీ తెలిసిందే. ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కిపోవడం చూసాము. సేమ్ మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9-10 నెలల్లోనే ఎన్ని పరిశ్రమలు ఎన్ని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు పరుగున వచ్చాయో మనం చూసాము. సరే, మరి మొత్తానికి 1995లో జరిగినటువంటి ఈ భేటీ మొత్తం కూడా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద. మరి ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు నినదిస్తున్నది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి వివిధ రంగాల్లో సహాయాలు అందించాలని చెప్పి ఇప్పటికే దావోస్ పర్యటనలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆయనను కోరినట్లు కూడా తెలిసింది. మరి మొత్తానికి గేట్స్ ఫౌండేషన్ను ఏపీలో తీసుకొస్తామని కూడా ఆయన మాట ఇచ్చినట్లు కూడా తెలిసింది. మరి ఆ దావోస్ పర్యటన భేటీ అనంతరం ఈరోజు మళ్ళీ బిల్ గేట్స్తో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే భేటీ కానున్నారో ఇదైతే ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆనాటి రోజుల్లోనే ఐటీ అంటూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి హైదరాబాద్లో. తెలంగాణను చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ బిల్ గేట్స్తో భేటీ ఆంధ్రప్రదేశ్ను ఏ విధంగా మార్చనుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మరి ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వ్యాఖ్యలు హైటెక్ సిటీని కానివ్వండి సైబరాబాద్ని కానివ్వండి మేమే నిర్మించామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి కౌంటర్గా కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి ఈ హైటెక్ సిటీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి ఎన్నో సంఘటనలు ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. మరి మొత్తానికి ఈరోజు జరిగేటువంటి బిల్ గేట్స్తో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అది మరి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మార్పు చెందుతుంది అంటే ఎటువంటి విప్లవాత్మకమైన మార్పులు రానున్నాయి అంతా కూడా
ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి గేట్స్ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా వైద్య రంగం కానివ్వండి, ఉపాధి కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇటువంటి అన్నిటిలో కూడా గేట్స్ ఫౌండేషన్ వారి సహకారం, సహాయాలు అందించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ను అయితే కోరనున్నారు. మరి మొత్తానికి మనం అయితే ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో గేట్స్ ఫౌండేషన్ అనేది రానున్నది తథ్యం అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా విప్లవాత్మకమైన మార్పులు అయితే ప్రతి రంగంలోనూ రానున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ భేటీ అనంతరం ఎటువంటి వార్తలు రానున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా మారనుంది, ఇవన్నీ కూడా వేచి చూద్దాం. ఇవన్నీ కూడా తెలియాలంటే వేచి చూద్దాం. థ్యాంక్ యూ.